హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లి అండ్ నువ్వుల చిక్కీలు అనమాట. పల్లి పట్టి అంటారు, నువ్వుల పట్టి అంటారు. అదైతే రెడీ చేసుకోబోతున్నాం అనమాట. సో ఏ విధంగా చేసుకోవాలి, కరకరలు ఆడుతూ పంటికి అంటుకోకుండా ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. అండ్ అదేవిధంగా నేను పల్లీలు తీసుకున్న కప్పుతోనే నువ్వులు కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఇవి సిమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. పల్లీలు వచ్చేసి చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నా కదా, అట్లయితే వేసుకోవాలన్నమాట. మనకి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే పైన పొట్టు మాడిపోతుంది, కానీ లోపల అయితే క్రిస్పీగా అవ్వదు, పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది అనమాట. అందుకోసమని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, కాకపోతే టేస్ట్ బాగుంటుంది. అండ్ అదేవిధంగా పల్లీలు కూడా మంచిగా వేగుతాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. నేనైతే పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి షాప్లో కొన్న దానికంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా నీట్గా చేస్తాము. అండ్ ఈ మధ్య వీడియోస్ మొత్తం బయట చేసేవి ఎట్లా చేస్తున్నారో చూస్తున్నారు కదా, అందుకోసమని ఇంట్లోనే ట్రై చేయండి మీరు కూడా. మూడు ఐటమ్స్ తోటి అయితే మనం ఈరోజు అయితే పల్లి పట్టి రెడీ చేసుకోబోతున్నాము. సో ఇక్కడైతే పల్లీలు మనకి రెడీ అయిపోయినాయి అనమాట. చూస్తున్నారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది పల్లీలు అనేవి. మీరు కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని సేమ్ పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకున్నాను. కావాలంటే పల్లీలు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే సేమ్ తీసుకున్నాను అనమాట. సో నువ్వులు వేసిన తర్వాత కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే కొంచెం వేడవంగలనే చిటపట్లు ఆడుతూ ఉంటాయి, పైన మొత్తం పడిపోతూ ఉంటాయి అనమాట. స్టవ్ పైన మొత్తం జిల్లుతూ ఉంటాయి. అందుకోసమని మనకి చేతికి వేడి తగిలే వరకు ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుంది. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదనమాట, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయింది అని మనకి తెలిసిపోతుంది, ఎందుకంటే మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయినాయి. వీటిని కూడా పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక చిన్న గిన్నె తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అయితే కరిగించుకుంటున్నాను అనమాట. ఇది జస్ట్ బెల్లం కరిగియడానికి మాత్రమే. మనం పల్లీలు నువ్వులు కలిపి 2 కప్పులు తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 కప్పు అయితే బెల్లం తీసుకున్నాను. సేమ్ పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా 1.5 అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసి కరిగిస్తున్నాను అనమాట. అది కరిగే వరకు మనమైతే పల్లీలకి పొట్టు తీసేసి రెడీగా పెట్టుకుందాము. ఈ విధంగా 2 చేతుల మధ్యలో వేసుకొని ఇట్లా నలిపేసినట్టయితే పొట్టు కూడా వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా పల్లీలు కూడా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మనం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేతిలో వేసేసుకొని మంచిగా ఇట్లా ప్రెస్ చేసినట్టయితే మంచి నీట్గా వచ్చేస్తాయి అనమాట. అంటే ఇది నీట్గా రావాలంటే మనం ముందు పల్లీలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం పల్లీలు వేయిస్తున్నప్పుడే నీట్గా వేయించుకోవాలన్నమాట. అవి పల్లీలు మంచిగా వేగలేవు అనుకోండి, పొట్టు రాదు, అదేవిధంగా పల్లీలు కూడా సపరేట్ అవ్వవు. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను చేతిలో వేసి నలిపేసినాను అంతే. పల్లీలు అయితే రెడీ అయిపోయినాయి. మనకి పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. పల్లీలు నువ్వులు ఒక దగ్గర వేసుకొని ఇప్పుడైతే బెల్లంని అయితే మంచిగా కరిగిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కరిగిపోవాలన్నమాట. సో ఎందుకు ఫస్ట్ చిన్న గిన్నెలో కరిగిస్తున్నా అంటే దీంట్లో కొంచెం డస్ట్ అది ఇది ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ వాటర్ వేసి కరిగించుకొని తర్వాత పాకం పట్టుకుందాము. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా మొత్తం కరిగిపోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా ఉండాలనేది లేకుండా మంచిగా కరిగించుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్యానే తీసుకొని మళ్ళీ పెట్టుకొని దీన్ని అయితే వడగట్టుకుంటున్నాను అనమాట. అంటే బెల్లపు సిరప్ కరిగింది కదా, బెల్లం మొత్తం కరిగించుకున్నాం కదా, దాన్ని అయితే వడగట్టుకుంటున్నాను. ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల ఏదైనా చెత్త అది ఉంటే మనం సైడ్కి తీసేసుకోవచ్చు అనమాట. అందుకోసమని చాయ్ జాలి పెట్టేసి వడబోసుకుంటున్నాను బెల్లపు సిరప్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. మెయిన్ వచ్చేసి ఇక్కడే మనం పాకం మంచిగా ప్రిపేర్ చేసుకుంటేనే చిక్కీలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట. సో మెయిన్ మనం చేయాల్సింది పాకం ఒక్కటే చూసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా బెల్లం అయితే మంచిగా మరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నాను. నేను వచ్చేసి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి వేసుకున్నాను. మీరు ఏ నెయ్యి వాడినా కూడా ఏం ప్రాబ్లం లేదు. నెయ్యి వేసి మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట.
అండ్ అదేవిధంగా ఒక అంటే మనం దేంట్లో వేసుకోవాలనుకుంటున్నామో అది రెడీ అయిన తర్వాత అనేసి ఆ ప్లేట్కి నెయ్యి పూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా. లేదు అంటే బటర్ పేపర్ ఉన్నట్టయితే బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్లేట్లోనే చేస్తున్నా. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు, అందుకోసమని ప్లేట్లో అయితే చూపిస్తున్నా. సో అందరికీ అన్నీ ఇంట్లో దొరకవు కాబట్టి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి అయితే నేనైతే చూపిస్తున్నా ఏ విధంగా చేసుకోవాలనేసి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి పాకం వచ్చే వరకు. ఎంత మంచిగా వస్తుంది, నురగలు నురగలుగా. ఇప్పుడు పాకం వచ్చిందా లేదా చూద్దాం ఒకసారి. అయితే వేరే గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని మనం కలుపుతున్నాం కదా బెల్లం సిరప్, అదైతే వాటర్లో వేసినట్టయితే ఉండ రావాలి అనమాట. మనకి ఇక్కడ వాటర్లో వేయగానే విడిపోయింది కదా, సో పాకం అయితే రెడీ అవ్వలేదు ఇంకా మనకి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం, అర్థం అవ్వడం కోసం అయితే ఒకసారి అయితే వేసిన అనమాట. పాకం అయితే రాలేదు. మళ్ళీ ఇంకొక 5-6 నిమిషాలు అయితే ఈ విధంగానే మంచిగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, నేనైతే మంచిగా కలుపుతూ ఉన్నాను. మనకి కొంచెం దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం కలుపుతున్న సిరప్ని మళ్ళీ ఒకసారి వాటర్లో వేసేసి ఈ విధంగా అన్నట్టయితే మనకి ఉండలాగా రావాలన్నమాట. సాఫ్ట్ ఉండలాగా వచ్చింది అనుకోండి, పాకం అయితే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇగో మనకైతే ఇక్కడ వచ్చేసింది పాకం అనేది. సో మనకి పాకం అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు నువ్వులు అయితే దీంట్లోకి వేసి కలిపేసుకుందాము. ఇప్పుడైతే మనకి పాకం అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పల్లీలు నువ్వులు అయితే మనం వేసుకొని నీట్గా కలపాలి. ఇక్కడ స్టవ్ అయితే ఆన్లోనే ఉంది. కొంచెం అది దగ్గరకు వచ్చే వరకు స్టవ్ ఆన్లోనే పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత ఇట్లా మంచిగా అయితే కలిపేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలే అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపేసుకోవచ్చు పాకంలోనే. నేనైతే ఏం యాడ్ చేయలేదు. ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా కొంచెం గట్టిగా అయ్యే వరకు అయితే కలుపుతూ ఉండాలన్నమాట. మనకి ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా అయ్యే వరకు అయితే కలపాలి. మరీ ఎక్కువ గట్టిగా కాదు. మనం ఇట్లా అంటున్నప్పుడు అట్లా సైడ్కి వెళ్ళిపోకుండా వచ్చేవరకు మనం కలిపినప్పుడు ముద్దలాగా అవుతుంది కదా, ఆ విధంగా వచ్చేవరకు అయితే కలుపుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఇట్లా గట్టిగా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి. మీరు చూసినట్టయితే మనకి బెల్లం పాకం అయితే ఎక్కడ కనిపించట్లేదు అనమాట. మొత్తం అయితే దీనికి ఇంకిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకొని మనం ముందే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్కి, ఆ ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మంచిగా ప్లేట్ ఎంత ఉందో అంతవరకు ప్లేట్లో నిండుగా అయితే వేసేసుకోవాలి. మీరు చేయాలనుకుంటే బటర్ పేపర్ పైన చేస్తే బెస్ట్ అని చెప్తాను. అంటే ప్లేట్లో ఏంటంటే మనకి తగినంత సైజు ఉండకపోవచ్చు కదా. బటర్ పేపర్ అయితే మనం లావుగా సన్నగా అనేది చూసుకొని చేసుకోవచ్చు. అందుకోసమని బటర్ పేపర్ పైన చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చేసినట్టయితే తప్పకుండా ఆ విధంగా ట్రై చేయండి. ఇట్లనైతే మంచిగా ప్లేట్లో వేసేసుకొని ప్లేట్ ఎంత ఉందో అంతవరకు అయితే రౌండ్గా రుద్దేసుకున్నాను అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఇట్లా చాకు తీసుకొని అయితే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను. నార్మల్గా మనకి బయట షాప్లో దొరుకుతాయి కదా, ఆ విధంగా అయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చిన్న చాకు తీసుకొని ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మొత్తం ఆరిపోయే వరకు వెయిట్ చేయొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసినట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసమని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా మనకి కావాల్సినట్టు కట్ చేసుకొని పెట్టుకొని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఇరుచుకున్నట్టయితే ఇట్లా సింపుల్గానే వచ్చేస్తుంది.